నిన్న తెలంగాణ బీఆర్ఎస్ భవన్లో పెద్దపల్లి మాజీ ఎంపీ చెన్నూరు మాజీ శాసనసభ్యులైనటువంటి బల్క సుమన్ మాట్లాడుతూ మరి రైతులు ఎక్కడ కూడా ధర్నాలు చేస్తే రావడం లేదు, మరి కార్మిక సంఘాల్లో కూడా ఖచ్చితంగా మనకు గుర్తింపు రావాలి అంటే మందమరిలో సమావేశాన్ని ఏర్పాటు చేయండి, మరి అక్కడ సింగరేణి జీఎం కార్యాలయం తగలబెడదాం, మన దగ్గర రైలు పట్టాలు చాలా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఆ రైలు పట్టాలను పేల్చేయండి, ఇట్లా విధ్వంసం చేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది, డబ్బులు వసూలవుతాయి, మనం ఏమవుతుంది జైల్లోకి పోతే ఒక 4 రోజులు జైల్లోకి పోయేస్తాం అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు, బల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో శాంతి భద్రతల ఇబ్బందికరంగా సృష్టించి విధ్వంసాన్ని సృష్టించేటటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బల్క సుమన్ చేయడం జరిగింది. మేము పటాన్చెరు పట్టణంలో పట్టణ కాంగ్రెస్ కార్మిక సంఘం తరఫున స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే బల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలను పైన చర్య తీసుకోవాలి, ఇతరులు ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని ఇలాంటి విధ్వంసాన్ని ఆపాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ భవన్ ఏదైతే ప్రజా సమస్యలపైన ఒక పార్టీకి ఏదైతే మనము అవకాశాన్ని కల్పించడానికి కేటాయించిందో, బీఆర్ఎస్ భవన్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందున బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇక్కడ ఒక వినతిపత్రం పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము కోరడము, అట్లాగే డీజీపీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీలను, పోలీసు సిబ్బందిని కూడా, అధికారులను కూడా మేము కోరుతున్నాం. తక్షణమే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి బల్క సుమన్ను వెంటనే తగు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.